ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో వ్యాక్సిన్ ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలున్నాయని కొన్ని రోజుల క్రితం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్ ఇకపై తయారు చేయబోమని తెలిపింది. వ్యాక్సిన్ ఉపసంహరించుకునేందుకు మార్చి 5న ఆస్ట్రాజెనెకా దరఖాస్తు చేసుకుంది. నిన్నటి నుంచి టీకా ఉపసంహరించుకుంది. ఆస్ట్రాజెనెకాతో రక్తం గడ్డకట్టడం వంటి అరుదైన దుష్ప్రభావాలు టీకా తీసుకున్న వారిలో కనిపిస్తున్నాయి. యూకే హైకోర్టులో 50 మందికి పైగా బాధితులు కేసు వేశారు. వ్యాక్సిన్ తో బ్రిటన్లో 81 మంది మరణించారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. చాలా అరుదైన సందర్భాల్లో వ్యాక్సిన్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ గా పిలిచే TTS కి కారణం కావచ్చని ఆస్ట్రాజెనెకా సంస్థ అంగీకరించింది. అయితే వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోవడానికి ఇది కాదని, ప్రపంచ మహమ్మారిని అంతం చేయడంలో వ్యాక్సిన్ జెవ్రియా పోషించిన పాత్రపై గర్విస్తున్నామని తెలిపింది.